బంధమా నా షాలేము రాజా, నిజ స్నేహితుడా నా యేసయ్యా. నా ప్రియ బంధమా నా షాలేము రాజా, నిజ స్నేహితుడా నా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రియ బంధమా నా షాలేము రాజా, నిజ స్నేహితుడా నా యేసయ్యా. అబ్రహాము స్నేహితుడవై ఇశ్రాయేలు సంతతిని దీవించినావే. అబ్రహాము స్నేహితుడవై ఇశ్రాయేలు సంతతిని దీవించినావే. బిలాము శాపమును ఆశీర్వాదముగా మలచిన నా యేసయ్యా. బిలాము శాపమును ఆశీర్వాదముగా మలచిన నా యేసయ్యా. నన్ను మలచుమయ్యా, నన్ను మలచుమయ్యా, నా శాపములు దీవెనగా మలచుమయ్యా. నన్ను మలచుమయ్యా, నన్ను మలచుమయ్యా, నా శాపములు దీవెనగా మలచుమయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దేవుని యొక్క వాక్యానికి ముందుగా 2 మాటలు పరిచర్య గురించి జ్ఞాపకం చేయాలని. మీ అందరికీ తెలిసిన రీతిగా ఒక 100 మంది సేవకులను మన తరంలో తరఫీదిచ్చి వారి ద్వారా మన తరంలో 100 సంఘాలు కట్టాలి అనేటటువంటి భారం కలిగి హైదరాబాద్లో పరిచర్యను కూడా అక్కడ సంఘ బిడ్డలకు అప్పగించి ఈ ప్రాంతం రావటం జరిగింది. దేవుని కృపను బట్టి 6 బ్యాచీలు బైబిల్ ట్రైనింగ్లో దిగ్విజయంగా ముగించటానికి దేవుడు కృప చూపించాడు. ఆ మొత్తం మీద 34 సేవకులకు తరఫీదు ఇవ్వగలిగా. 7వ బ్యాచ్ జనవరిలో ప్రారంభమవుతుంది, జనవరి 15వ తారీఖున. సో ఆసక్తి కలిగినటువంటి యవనస్తుల్ని, మీకు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి యవనస్తుల్ని ప్రభు పరిచర్య కొరకు ప్రోత్సహించండి. సంవత్సరంన్నర ఉంటుంది, BTH ఉంటుంది. బైబిల్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి అధ్యాయం, ప్రతి పుస్తకం 66 పుస్తకాలు, ప్రతి అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో దాని గురించి ప్రార్థన చేయండి. వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయం 46, 47, 48 వచనాలు చదువుకుందాం. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను.
నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైన సమయంలో నీ వాక్కు కొరకు ఎదురు చూసేవారు, వాక్కును వివరిస్తున్నటువంటి నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును జ్ఞానమును అనుగ్రహించమని, నీ పాత్రగా వాడుకొనమని యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మనందరికీ తెలిసినటువంటి కొన్ని క్రిస్మస్లో ఉన్నటువంటి సందర్భాలు ఏంటంటే, మరి ముఖ్యంగా మరియ, యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియ, ఆ తర్వాత మరియతో ప్రదానం చేయబడినటువంటి యోసేపు, ఆ తర్వాత గొర్రెల కాపరులు, ఆ తర్వాత జ్ఞానులు, ప్రత్యేకమైనటువంటి వర్తమానాలతో దేవదూతలు. ఈ 5 భాగాలు ఎక్కువగా మనం క్రిస్మస్ సందర్భంలో వివరించేటటువంటివి, జ్ఞాపకం చేసుకునేటటువంటివి. మొట్టమొదటిగా మరియ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. లేఖన భాగం సెలవిస్తూ ఉంది, ఆమె ప్రభువును గురించి గణపరచుచు జ్ఞాపకం చేస్తున్న మాట, ఆయన తన దాసురాల దీన స్థితిని కటాక్షించెను. ఆ తర్వాత దేవుని యందు రక్షకుని యందు ఆనందించుచుండెను అనేటటువంటి మాట కూడా చూస్తాం. దీన స్థితిని కటాక్షించుట అనగా మనకంటూ ఏ ఉద్దేశమైనటువంటి ప్రణాళికలు లేకుండా దేవుని యొక్క చిత్తానికి పరిపూర్ణంగా సమర్పించుకొని ఆయన ఏది చెప్తే అది చేయటమే మనిషి యొక్క దీనస్థితి. లేదు మనల్ని మనం గనపరుచుకోవాలి, నేను కనపడాలి అనేటటువంటి విధానంలో ఉన్నవారిని దీనులు అనరు. దేవుణ్ణి మాత్రమే ముందుంచి ఆయన మన ఎడల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నారో దానిని గ్రహించి దానిని చేసుకుంటూ మనలను తగ్గించుకొని దేవుని హెచ్చించేటటువంటి విధానమే దీనస్థితి. మరియ అలాంటి దీనస్థితి కలిగి ఉన్నది గనుకనే దేవుడు భూలోకానికి రావటానికి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ మరియను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ స్థితిని అనుగ్రహించారు. రెండవది, ఆమె ఆనందిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంది. అలాగున స్తుతిస్తూ ఉన్నటువంటి ఆ సందర్భం, స్తుతుల గురించి ఇంకా లూకాసు వార్తలో కూడా చెప్పబడినటువంటి మాట. గొర్రెల కాపరుల విషయంలో కూడా ఆఖరిలో వారందరూ దేవుని స్తుతించేటటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటాం. దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించుట అనేటటువంటిది చాలా సందర్భాల్లో మనందరం చేసేటటువంటి ప్రక్రియ. అయితే మరియ కూడా దేవుని స్తుతిస్తూ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఒక రకంగా కంగారుగా ఉన్నటువంటి పరిస్థితిలో, అది కొంచెం ప్రతికూల వాతావరణంలో కొంత కృంగుదల, కొంత ఆనందం అయినప్పటికీ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, దేవుణ్ణి గణపరుస్తూ ఉంది, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది, కొనియాడుతూ ఉంది, రక్షకుణ్ణి ఆరాధిస్తూ ఉంది. ఈ శ్యామ వేదాల గారని ఆయన ప్రత్యేకించి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా అని పాట పాడారు. ఒక పాస్టర్ గారు అడిగారంట, అయ్యా ఏ రాగంలో దాన్ని రాశారు అని అంటే ఆయన అన్నారంట, ఏ రాగమో నాకైతే తెలియదు కానీ ఏ రోగంలో రాశాను అని అడుగు చెప్తాను అని అన్నారంట.
అదే సార్ రాగం గురించి అడిగితే రోగం చెప్తా ఉన్నారని అంటే, నేను రోగంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను దర్శించాడు. ఆ దర్శించిన విధానమే పాటగా రాశాను. ఆ పాట దేవుణ్ణి ఘనంగా ఆరాధించడానికి ఆ పాట వాడబడుతూ ఉంది అని చెప్పినటువంటి మాట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ఆనందించినప్పుడే స్తుతించటము, లేకపోతే 25వ తారీఖు వస్తుంది కదా, క్రిస్మస్ కదా అనే ఆ క్రిస్మస్ సమయంలోనే కొత్త బట్టలు వేసుకొని, లేకపోతే ఆ రోజే కూడికలు పెట్టుకొని, జనవరి అయిపోయిన తర్వాత మీటింగ్స్ అన్నీ అయిపోయినాయి అని క్లోజ్ చేసుకునేటటువంటి విధానం మనలో ఉండునుగాక. ప్రతి నిత్యము మనం సువార్త ప్రకటిస్తూనే, మరి ప్రత్యేకించి దేవుని స్తుతించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి అనేటటువంటిది వాక్యంలో మనం తెలుసుకోవాల్సినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారి జననం గురించి ఆరాధిస్తూ ఉన్నటువంటి సందర్భం, ప్రతికూల సందర్భంలో కూడా మరియ దేవుని ఆరాధిస్తూ ఉన్నటువంటి సందర్భం, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనకు గుర్తించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే యోబు. సమస్తం కోల్పోయి, సంతతి కోల్పోయి, ఆస్తిని కోల్పోయి, భార్య కూడా చీకొట్టి, బ్రతుకు రోడ్డు మీదకి వచ్చి, శరీరం అంతా గాయాలు, చీములు కారుతూ, గాయాల నుంచి చీములు కారుతూ, ఈ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి బూడిదలో కూర్చొని, చెత్తలో కూర్చొని, చెలపెంకుతో గోక్కుంటూ, అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితికి శరీరానుసారంగా వచ్చినప్పటికీ కూడా ఆయన యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని పలికినటువంటి మాట. ప్రతి నిత్యము మనకు ఒక క్రిస్మస్ లాగా మన రక్షకుడిని బట్టి, మరియ రక్షకుడిని బట్టి స్తుతిస్తూ ఉంది. మనము కూడా రక్షకుడిని బట్టి మనము స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం, మనము గణపరచవలసినటువంటి వారమై ఉన్నాం, మనం ప్రభువును ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. చాలా మంది చెప్పేటటువంటి మాట, క్రిస్మస్ అంటే క్రైస్ట్ అని, లేకపోతే మాస్ అంటే ఆరాధన అని, స్తుతి ఆరాధన అని చాలా సందర్భాల్లో వింటూ ఉన్నాం. ఆ స్తుతి ఈ నెలలోనే కాదు, ప్రతి రోజు, ప్రతి గడియ మనము దేవుని స్తుతించాలి. మరియా ప్రత్యేకించి క్రమము కలిగినటువంటి భక్తి కలిగి, భయము కలిగి, నిత్యము దేవుని స్తుతించుటలో దీన మనస్సు కలిగి, దేవుని బట్టి, రక్షకుడిని బట్టి స్తుతిస్తూ దేవుడిలో ఆనందిస్తూ ఉన్నటువంటి తరుణములో దేవుడు ఒక పాత్రగా, ఒక ప్రత్యేకమైన పాత్రగా ఎంచుకొని, ఆయన రక్షణ కొరకు, ఆయన జన్మ కొరకు, ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చుకోవడం కొరకు ఒక ప్రత్యేకమైన పాత్రగా ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నిర్వర్తించాడు. మనము కూడా ప్రతికూల సమయమందు, అనుకూల సమయమందు భయభక్తులు కలిగి, దేవుని ఎడల నమ్మకం కలిగి, మనలను మరుగుపరుచుకొని, మనము దేవుని గురించి ఎక్కువగా పాటుపడుచు, ఆయన సువార్తలో ముందుకు సాగాలని తీర్మానం కలిగి సాగుతూ, స్తుతిస్తూ, ప్రభువును గణపరుస్తూ, ఆయనకు దగ్గరగా జీవిస్తే మరియను వాడుకున్న దేవుడు మనలను కూడా వాడుకుంటాడు అనటంలో సందేహం లేదు. మరియకు ధనం ఉంటే దేవుడు వాడుకోలా, దీన మనస్సు కలిగి ఉండుట ద్వారా వాడుకున్నాడు. హెచ్చించుకునేటటువంటి వారిని ఎవరు వాడుకోరు, దేవుడు అంతకంటే వాడుకోడు. మన స్థితిని దీన స్థితి చేసుకొని, తగ్గించుకొని, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఏముంది, మన పాత్ర ఏముంది, దానిని గ్రహించి, దానిని కనుక నువ్వు హైలైట్ చేసి దాని కొరకు బ్రతకగలిగితే, మరీ మాత్రమే కదా మనం కూడా బలమైన పాత్రలుగా మలచబడతాము అని చెప్పడంలో సందేహం లేదు. దేవుని ఆరాధిస్తూ మరియ జీవించినటువంటి జీవితం మనం చూస్తూ ఉంటాం. మన బ్రతుకులో కూడా ఆరాధన, స్తుతి ఆరాధన నిత్యము, ప్రతి స్థితిలో యోబు వలె, దావీదు వలె, సమయమందును అసమయమందును, అనుకూలత అందును ప్రతికూలత అందును నిత్యము స్తుతించేటటువంటి వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి నడిపించును గాక. మరి ఒక సందర్భాన్ని చూసుకుందాం.
యోసేపు, మనందరికీ తెలుసు యోసేపు గురించి. రెండవ మాట, క్రీస్తు పుట్టుకలో రెండవ మాట, రెండవ సందర్భం ఏంటంటే యోసేపు. మత్తయి సువార్తలో, అనగా లోకా సువార్త, మత్తయి సువార్తలోనే యేసుక్రీస్తు జననం గురించి రాయబడి ఉంది ఎక్కువగా. మత్తయి సువార్తలో ఆ సందర్భాన్ని చూస్తాం. మొదటి అధ్యాయము 19వ వచనములో ఆ మాట చూస్తాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. రైట్. రెండవ మాట, విడనాడ ఉద్దేశించెను. విడనాడ ఉద్దేశించెను. ఆయన రహస్యంగా విడనాడాలి అనుకున్నాడంట. మరలా తన యొక్క మనసును మార్చుకొని దేవదూత ద్వారా బోధించబడినటువంటి వాడై మనసును మార్చుకొని మరలా మరియ దగ్గరకు వెళ్ళినట్లుగా, మరియను చేరదీసినట్లుగా, మరియతో ఆమె బాగోగులు చూసుకోవటానికి మాత్రమే కూడా ఉండినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. విడనాడుట అనేటటువంటిది చాలా సందర్భాల్లో మనం కూడా సరైనటువంటి అవగాహన లేక విడనాడుతూ ఉంటాం. సరైన అవగాహన లేక విడనాడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ప్రార్థన విడనాడుతూ ఉంటాం. ప్రారంభంలో ప్రార్థన బాగానే ఉంటుంది. 1 గంట 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేస్తూ ఉంటాం. పరిచర్య ప్రారంభంలో చేసి ఉండొచ్చు. రాను ఏమవుతుందంటే ప్రార్థన విడనాడుతూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, పూర్తిగా విడనాడుతూ ఉంటాం. వాక్యం చదవటం కూడా కొన్నిసార్లు టైం సరిపోదు. మరి వాక్యం ప్రార్థన లేకుండా మరి పరిచర్య ఏం చేస్తారో తెలియదు, కానీ ప్రార్థన వాక్యము పూర్తిగా విడనాడుతూ ఉంటారు. ప్రార్థన ద్వారా, వాక్యం ధ్యానించుట ద్వారా, ఈ 2 మార్గాల్లోనే మనమేం చేయాలి దేవుని కొరకు అనేది మనకు స్పష్టమవుతుంది. అవి లేకుండా ఇంకా ఏయో అతికించుకుంటాం. విడనాడవలసినటువంటివి అతికించుకోవాల్సినవి విడనాడుతూ ఉంటాం. బిడ్డలను విడిచిపెట్టేది కొంతమంది, భార్యని విడిచిపెట్టేది కొంతమంది. నాకు ఒక ఆయన తెలుసు, భార్యని అస్సలు పడుచుకోడు. పాస్టర్ గారే అంటే సందర్భం వచ్చింది కాబట్టి అందరం ఆల్మోస్ట్ పాస్టర్ కాబట్టి చెప్తా ఉన్నా. భార్య బిడ్డలను విడిచిపెట్టేసేసి, అంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనమే సేవ చేస్తాం, వాళ్ళ బాధ్యత విడిచిపెట్టేసేసి విడనాడుట. ఈ ప్రత్యేకించి మోయాబి ప్రాంతం నుంచి వచ్చినటువంటి రూతు మనందరికి తెలుసు. ఆమె బెత్లెహేమునకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఈ బోయాజు అనేటటువంటి ఆయన చేనులో ఉన్నటువంటి పరిగి ఏరుకుంటా ఉన్నటువంటి సందర్భాలు ఆ పర్టికులర్ భాగాన్ని గుర్తు చేస్తా. పరిగేరుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో బోయాజు పలికినటువంటి మాట, మా మంచిగా పరిగేరుకు, నీకు మంచినీళ్ళు కావాలంటే చెప్పు, పక్కనే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి యవనస్తులందరికీ చెప్తా, నేనేమి అనొద్దని, నేను ఇబ్బంది పెట్టొద్దని చెప్తా. నువ్వు ఇంకా వేరే చేనికి వెళ్ళమాకు, నీకు ఏది కావాలో అది నీకు ఇక్కడ సమకూరుస్తా అని చెప్పి ఫైనల్గా ఆయన చెప్పేటటువంటిది ఏంటంటే, ఈ చేనును విడిచిపోకు, ఈ చేనును విడిచిపోకు. అదే చేనులో మనం పరిచర్య చేసేటటువంటి విధానాలు. మొన్న అన్నగారు నేను చీరలు వెళ్ళాను, బట్టల గురించి. నేను ఎప్పుడు వెళ్ళా షాపింగ్కి.
పెళ్లి కాకముందు తల్లిగారు తీసుకొచ్చేది, పెళ్ళైన తర్వాత భార్య గారికి ఇచ్చేది. అప్పుడు కూడా అదే మాట నాన్నతో, అన్న ఎంతోటికి షాపింగ్కి వెళ్ళలేదు నేను, మీరున్నారనే ధైర్యంతో వచ్చానన్నా అని అన్నగారు నేను కలిసి వెళ్తూ మాట్లాడుకుంటూ ఆ మాటల్లో ఒక సందర్భం వచ్చింది. అయ్యా, పలానా చోట మీరు ప్రార్థన ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు, అక్కడ ఆల్రెడీ చేస్తా ఉన్నారు అని ఒక 4-5 పేర్లు చెప్పారు. వెంటనే ఆ కొన్నటువంటి స్థలం ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నేను ఇది కొనట్లేదు, లేకపోతే కొంటే నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటా, లేకపోతే నువ్వే తీసుకుంటానంటే తీసుకో అని చెప్పి దాన్ని విత్డ్రాల్ చేసుకొని నేను సైడ్ అయిపోయినా. ఇంక నేను అక్కడ పరిచర్య అసలు చేయాలని అనుకోలేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 4-5 సేవకులు ఉన్నారు. నాకు తెలియదు, నేను ఎన్నది రాంగ్ ఇన్ఫర్మేషన్. అక్కడ ఉన్నటువంటి వాస్తవం తెలుసుకున్న తర్వాత వచ్చేసాను. నేను బైబిల్ కాలేజీ మెయిన్ చర్చి కూడా స్టార్ట్ చేసింది అసలు ఎవరు లేని ప్రాంతంలో స్టార్ట్ చేశాను. బైబిల్ కాలేజీ చర్చి నేను బాపట్లో స్టార్ట్ చేసింది కూడా చర్చి పక్కకి వెళ్ళి చర్చి పెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఎట్లా తయారయ్యారంటే దానికి తగ్గ విశ్వాసులు కూడా అట్లాగే ఉన్నారు. ఆ సొంత సంఘాన్ని ఆ చేను విడిచి ఇంకో చేలోకి వెళ్తారు, ఆ చేను విడిచి ఇంకో చేలోకి వెళ్తారు అని అంటాడు కదా. ఈ చేను విడిచి వెళ్ళిపో మాకు. సేవకులు కూడా వారి దర్శనాన్ని వదిలిపెట్టి ఇంకొకటి దర్శనంలోకి వెళ్ళిపోతారు. వారి భారాన్ని వదిలిపెట్టి ఇంకొకళ్ళకున్న భారంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో కనుక మనకున్నటువంటి భారం, దేవుడు ఏదైతే మనకు పరిధి పెట్టాడో ఆ పనిని, ఆ దర్శనాన్ని, ఆ పర్టికులర్ దర్శనాన్ని, ఆ భారాన్ని మనం కొనసాగించేటటువంటి వారముగా ఉండాలి. మూడవది, ఈ దేవదూతల ద్వారా గొర్రెల కాపరులకి దేవుడు చెప్పినటువంటి మాట, భయపడకు. చీకటిలో ఉన్నారు, చీకటిలో ఉన్న వారికి భయం ఎక్కువ. చీకటిలో ఉన్న వారిని వారి భయం తొలగించడానికి వారితో పలికిన మాట భయపడకు అని జ్ఞాపకం చేస్తూ ధైర్యపరిచి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నానని లూకా సువార్త 2:8 దేవదూతల ద్వారా గొర్రెల కాపరులతో దేవుడు మాట్లాడినటువంటి మాట. భయము ఆందోళన తొలగించటానికి, మనకేమీ లేకపోవచ్చు కానీ భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఏది లేకపోయినా, నేను బాపట్లో వచ్చినప్పుడు ఏమీ లేదు, 0. కానీ దేవుడిచ్చినటువంటి ఆ తలంపు, ఆ భారం, ఆ గురి ఏదైతే 100 మందిని సేవకులు తయారు చేసి వారి ద్వారా 100 సంఘాలు మన తరంలో కట్టాలి, దాని గురించి ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ముందుకు సాగుతున్న సమయంలో శూన్యంలో సమస్తాన్ని దేవుడు సృజించినట్లుగా దేవుడు అన్ని వైపుల నుంచి దేవుడు సహకారాన్ని ఇచ్చి ఏదైతే భారం ఉందో దానిలో ముందుకు సాగటానికి దేవుడు ద్వారం తెరిచాడు. చాలా సందర్భాల్లో భయం కలిగించేటటువంటి పరిస్థితులు వచ్చినాయి, కానీ దేవుడు వాటన్నిటిలో ధైర్యంగా నిలబడటానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. కనుక ఏ స్థితిలో కూడా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అది వ్యాపారం అయినా, లేకపోతే దేవుని పని అయినా, చుట్టుపక్కల సేవకి మనల్ని నిలబడలేకపోయినా, లేకపోతే సేవ చేస్తూ ఉంటారే గెట్ అవుట్ అని తరిమేసేటటువంటి పరిస్థితులు మన మధ్యలో ఉన్నా, సేవ చేయటానికి ఏమీ మన దగ్గర ఎక్విప్మెంట్ లేకుండా ఉన్నా, అనుకూలత లేకపోయినా, సమస్తం ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనందరికీ తెలుసు 365 సార్లు రాయబడింది బైబిల్లో అని. ప్రతిరోజు దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాటని, అయినా కానీ ఇంకా భయపడుతూ చేయలేకపోతున్నానండి అని భయపడుతూ మనం సతికిల పడటం అనేటటువంటిది అది దేవుని చిత్తం కాదు. ధైర్యంగా ఉండాలి. భయపడకు అనేటటువంటి మాట. ఎందుకంటే మనందరికీ సంతోషకరమైనటువంటి మహా సంతోషాన్ని కలుగు చేసి యేసుక్రీస్తు ప్రభువారు మనకు జన్మించారు.
ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఉండగా కూడా భయపడుతున్నాం అంటే ఆయనను మనం లక్ష్యం ఉంచట్లేదని అర్థం. యేసయ్య మనతో ఉన్నా కానీ, యేసయ్య జన్మించి పరిశుద్ధులుగా జీవించి పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచి ఆరోహణమై మరలా తిరిగి రాబోతున్నాడని తెలిసి ఇది సత్యము మనం గ్రహించి కూడా భయపడుతూ వణుకుతూ బాధపడుతూ కృంగిపోతూ ఉంటే మనం యేసయ్య మీద అంత విశ్వాసం ఉంచలేదు అని అర్థం. యేసయ్యను మనం పరిగణలోకి తీసుకోవట్లేదు, మన సొంత జ్ఞానంతోనే మన సొంత బలంతోనే వెళ్తున్నామని అర్థం. ధైర్యంగా ముందుకు సాగాల, భయపడాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా భయపడాల్సినటువంటి అవసరత లేదు. ఎవరైనా కానీ, ఎలాంటి పరిస్థితులైనా కానీ, ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి మూర్ఖులు ఆ యొక్క దర్శనానికి అడ్డొచ్చినా కానీ, ఇందాక ముందు చెప్పినటువంటి వారు ఉన్నారు, ఎంతో మంది ఆపాలనుకున్నారంట యేసయ్య జననాన్ని, ఎవరు కూడా ఆపలేకపోయారు. మన పరిచర్యలో నిర్ణయం తీసుకొని ధైర్యంగా ముందుకు వెళ్తే ఎవరు కూడా ఏమీ చేయలేరు. భయపడాల్సిన అవసరం లేదు. సమయం చాలా తక్కువ ఉంది. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. మనం క్రిస్మస్ సెలబ్రేషన్, యేసయ్య పుట్టాడని సెలబ్రేషన్, కానీ ఆల్రెడీ ఆయన తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని భయం విడిచిపెట్టి సువార్త సేవకే, చచ్చిపోయినా బ్రతికినా రైట్ దేవా, ఎవరైనా చంపినా కానీ నో ప్రాబ్లం ఆయన, ఇదిగో ధైర్యంగా నేను వెళ్తున్నా అని మనం ముందుకు సాగాల్సినటువంటి వారమైన. ఆఖరిగా 2 మాటలు నేను క్లుప్తంగా జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. 4వ మాట, జ్ఞానులు అని కొంత కానుకలు తెచ్చారనేటటువంటి మాట చూస్తాం. దాదాపు 2 సంవత్సరాలు పట్టిందంట జ్ఞానులు ఎక్కడికి రావటానికి, యేసయ్య పుట్టిన దగ్గరికి రావటానికి 2 సంవత్సరాలు పట్టిందంట. ఈ 2 సంవత్సరాలు వారి ప్రయాణం, ప్రతిరోజు ఆ నక్షత్రం వారికి దారి చూపించింది. తర్వాత అక్కడ మరియమ్మ కనపడతా ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మ ఇచ్చినామే, యేసుక్రీస్తు ప్రభు వారు కనపడతా ఉన్నారు. 3 నక్షత్రం కనపడతా ఉంది, మరియ కనపడతా ఉంది, యేసయ్య కనపడతా ఉంది. యేసయ్యను మాత్రమే వారు పూజించిరి అనేటటువంటి మాట అక్కడ చూస్తాం. నక్షత్రాన్ని వారు పూజించాల. నక్షత్రాన్ని బట్టి ఆనందభరితులయ్యారు కానీ నక్షత్రాన్ని పూజించాల. తల్లి అయిన మరియ గారిని బట్టి కూడా ఆనందభరితులయ్యారు కానీ ఆమెను పూజించాల. యేసుక్రీస్తు ప్రభు వారికి సాష్టాంగ నమస్కారం చేసి బంగారము, బోళము, సాంబ్రాణి అర్పించినట్లుగా. బంగారము మనందరికి తెలుసు, బంగారం యొక్క అర్థం రాజులకు అలాగే పరిశుద్ధతకు సాదృశ్యం. రెండవది బోళం అనేటటువంటిది శ్రమకు, మరణానికి, తర్వాత ఔషధానికి కూడా ఉపయోగిస్తారంట. దేవుడు స్వస్థపరచు దేవుడు అనేటటువంటి మాట మనకు తెలుసు. కనుక ఆ యొక్క గుర్తుగాను. 3వది సాంబ్రాణి, ఆయన ఆరాధనకు యోగ్యుడు అనే దానికి గుర్తుగా ఆ యొక్క కానుకలు సమర్పించారు. దేవుడు కోరుకునేది ఏంటంటే, దేవుడు కూడా కానుకను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఏం కానుక కావాలి అనంటే, మనం ఇంకా వేరే దానికి చెందకుండా పరిపూర్ణంగా మన జీవితాన్ని ఆయనకి కానుకగా అర్పించగలిగితే చాలు. ఆయన కోరుకునేది మనం సగం జీవితం ఇంకొక విషయాలకి, సగం జీవితం మాత్రమే దేవునికి కేటాయించేసినటువంటి స్థితిలో చాలా మంది ఉన్నారు. ప్రత్యేకించి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించి, కుటుంబం కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయించి, ఏదో డ్యూటీ లాగా సేవ చేసుకునేటటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు. అలా ఉండటం మన యొక్క దౌర్భాగ్యం అని చెప్పడంలో సందేహం లేదు. ఒకసారి సేవకు మనం కేటాయించబడ్డామంటే కానుకగా మనం అర్పించబడాలి. కానుక ఇచ్చాము అని అంటే దాని మీద మనకు అధికారం లేదు, అంటే మన జీవితం మీద మనకు అధికారం లేదు. కానుకగా మనల్ని మనం అర్పించుకోవాల్సినటువంటి వారమన్న యేసయ్యకి. 5వది ఆఖరిగా నేను చిన్న మాట ముగిస్తా. దేవదూతలు. క్రిస్మస్ అంటే మనకు గుర్తొచ్చే మాట 5వ మాట దేవదూతలు. ఆ దేవదూతలు వర్తమానాన్ని తీసుకొచ్చారంట. యేసయ్య పుడతారని, గొర్రెల కాపర్లకి యేసయ్య పుట్టాడని, యేసయ్య నీ గర్భాన్ని పుట్టబోతున్నాడని మరియకి, అలాగున వర్తమానాన్ని తీసుకొచ్చేటటువంటి వారుగా దేవదూతలు మనం చూస్తా ఉన్నాం.
ముగింపులో చెప్పబోయే మాట ఏంటంటే, మనందరం దేవదూతలతో పాటుగా, ఇంకొక మాట, దేవదూతల కంటే శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని కలిగినటువంటి వారు. మనం క్రీస్తు రాయబారులం. దేవదూతలు ఎలాగైతే వర్తమానాన్ని తీసుకొచ్చారో, మనము క్రీస్తుని ఎరుగినటువంటి వారికి దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకెళ్ళేటటువంటి వారముగా, మనమే దూతల వలె రాయబారులుగా భారము కలిగి, యేసయ్య అనగా రక్షకుడు మన కొరకు ఉద్భవించాడు, రక్షకుడు జన్మించాడు, ఆయన పేరు యేసు అని చాటి చెప్పవలసినటువంటి వారము ఉన్నాము. మరి ప్రత్యేకించి విశ్వాసుల బాధ్యత కూడా, మరి ప్రత్యేకించి సేవకులుగా మన యొక్క బాధ్యత, మనము క్రీస్తు రాయబారులం. దేవుని సేవకులం, రాయబారులం. ప్రతిరోజు వాక్యాన్ని ప్రకటించే వారముగా ఉండాలి. దూతలు ఎలాగైతే వర్తమానాన్ని ఇచ్చారో, మనము కూడా క్రీస్తుని ఎరుగని వారికి మనము క్రీస్తు యొక్క వర్తమానాన్ని మనం అందించే వారముగా, మన బాధ్యతను విస్మరించకుండా, మన బాధ్యతను నేను అనుకుంటాను, ప్రతి సేవకుడు క్రీస్తు యొక్క వర్తమానాన్ని అందించే విధంలో దేవదూతల్లాగా తీర్మానం చేసుకుంటే, వారు ఎలాగైతే వర్తమానాన్ని అందించారో, మనము కూడా అన్యులకు, క్రీస్తుని ఎరిగిన వారికి క్రీస్తు యొక్క సువార్తను మనము అందించేటటువంటి ప్రక్రియలో ప్రతి సేవకుడు కానుకగా అర్పించుకొని సేవ చేస్తే ఎప్పుడు మనం రీచ్ అయ్యేవాళ్ళమే అనుకుంటా ఉంటాం. కనుక సువార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడకుండా, నిర్లక్ష్య స్వభావం లేకుండా, సిగ్గుపడకుండా నిర్లక్ష్య స్వభావం లేకుండా, సమయాన్ని దేనికో కేటాయించకుండా క్రీస్తు రాయబారులుగా మనం ఉండాలి అని తోటి సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తా ఉన్నా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకించి మీరు ఈ లోకానికి రావటానికి మీరు ఒక పాత్రగా వాడుకున్నటువంటి తల్లి అయిన మరియమ్మను బట్టి జ్ఞాపకం చేసుకున్నాం. మంచి పాత్రగా మీరు వాడుకున్నారు నాయన. ఎందుకంటే దీన మనసు కలిగి ఉన్నారు, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. యోసేపు కూడా విడిచిపెట్టాలనుకున్నాడు, కానీ విడిచిపెట్టకుండా ముందుకు సాగారు. అలాగే గొర్రెల కాపరులు భయపడుతూ ఉన్న సందర్భాల్లో భయపడవద్దు అనేటటువంటి మాటను క్రిస్మస్ సందర్భంగా తెలియజేశారు. అలాగనే కానుకగా మేము అర్పించబడాలి అనేటటువంటి మాటను బట్టి వందనాలు. ప్రత్యేకించి మేము మీ రాయబారులమని, మీ సువార్తను ప్రకటించేటటువంటి సేవకులమని నిత్యము మేము ఆ ఆలోచన కలిగి, భారము కలిగి, మీ సువార్తను ప్రకటించేటటువంటి స్థితిలో అనుకూలతను ప్రతికూలతను మేము మీ యొక్క రాయబారులుగా వాడబడినట్లుగా నీ కృపలో నడిపించమని యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. బంధమా నా శాలేము రాజా, నిజ స్నేహితుడ నా యేసయ్యా, దశమా భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా.
ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభు యేసు నామమును కడువేల ప్రభు